క్రీస్తు ప్రభు ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా, నమస్కరించవచ్చా, ఆరాధించవచ్చా, ఆ ఫోటోకి డెకరేషన్ చేయవచ్చా, ఫోటో వైపు తిరిగి మరి దేవుడికి మన యొక్క విజ్ఞాపనలు తెలియచేయవచ్చా? మన అందరి ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటో ఉన్నది, ఫోటోలు ఉన్నాయి, టాటూ రూపంలో ఉన్నది, చెక్క మీద ఉన్నది, ఆ స్టిక్కర్స్ మీద ఉన్నది, కీ చైన్ల మీద ఉన్నది, ఆ వాల్ హ్యాంగింగ్స్ మీద ఉన్నది, లేదా కిచెన్లో మనం భోజనం చేసే దగ్గర చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి ఆ లాస్ట్ సప్పర్ ఆ ఫోటో ఉన్నది. మరి మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ఫోటోని ఇంట్లో పెట్టుకుంటాము. మరి అది వాక్యానుసారమేనా? అది బైబిల్ ఒప్పుకుంటుందా? అది కరెక్టా? అది రాంగా? దీని గురించి చాలా షార్ట్గా మరి మీతో నేను పంచుకుంటాను. బైబిల్ ఏం చెప్తున్నది? యేసుక్రీస్తు ప్రభు ఫోటో అనగానే మనకందరికీ కూడా ఒక ఇమేజ్, ఒక రూపం మన మనసులోనికి వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుకి గెడ్డం ఉంటుంది. యూదా మత సాంప్రదాయాల్లో ఆ రోజుల్లో పురుషుడికి ఖచ్చితంగా మరి గెడ్డము మరి ఉంటుందనే విషయం మనకి తెలుసు. పెద్ద అంగి వేసుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువు, తెల్లగా ఉంటాడు, నల్లగా ఉండడండి. అలాగే యేసుక్రీస్తు ప్రభుకి జుట్టు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదంతా కూడా వెస్టర్న్ కన్స్ట్రక్ట్, అంటే పాశ్చాత్య దేశాల యొక్క పెయింటింగ్స్ నుండి మరి మనకు వచ్చింది. స్టార్టింగే ఫస్ట్ ఫోటో యేసుక్రీస్తు ప్రభువు ఎలాగుండేదంటే ఒక గాడిద మీద నుండి వస్తున్నట్టు మరి పిచ్చి పిచ్చిగా ఉండేటువంటిది. ఆ చరిత్ర ఒకసారి గమనిస్తే, అయితే యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఎలాగొచ్చింది, ఎవరు గీశారు అంతా కూడా అదొక మిస్టరీ. మరి అదంతా కూడా ఊహాజనితమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న టైంలో ఫోటోగ్రఫీ లేదు, ఆ పోలరాయిడ్ ఫిల్మ్స్ లేవు. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువు ఎలాగ ఉండేటువంటి వారో ఎవ్వరికీ తెలియదు, అంతా కూడా ఊహాజనితమే. స్టెప్ బై స్టెప్ చాలా క్లుప్తంగా చెప్పి నేను త్వరగా ముగిస్తాను. పాత నిబంధన నుండి వద్దాం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ట్రినిటీలో సెకండ్ పర్సన్. ఆ పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు ఆత్మస్వరూపి. ఆ మండుచున్న పొదలో నుండి మాట్లాడి నేను ఉన్నవాడను అని ఆయన ఐడెంటిటీ చెప్పాడు, కానీ నేను ఈ రూపంలో ఉంటానని మోషే భక్తుడికి దేవుడు చెప్పలేదు. ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఉండెను అంటే మన దేవుడు వాక్యం మాత్రమే, ఫోటో కాదు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ హ్యూమన్ ఫామ్లోనికి శరీర రీతిగా మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చేసాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఫిజికల్గా ఎలాగ ఉండేటువంటి వాడు బైబిల్ మెన్షన్ చేయలేదు. ప్రకటన గ్రంథంలో ఉన్నది కానీ అది భవిష్యత్తులో జరగబోయేది. అదంతా కూడా ఇమేజరీ, అదంతా కూడా సాదృశ్యంగా మనకి రాయబడింది. మరి యేసుక్రీస్తు ప్రభువు ఫిజికల్గా ఎలా ఉంటాడని ఎక్కడా లేకపోయినా మరి మనం ఎందుకు ప్రతి గృహంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటోలు పెట్టుకుంటున్నాము? ఒకసారి ఆలోచిద్దాం. ఆ యొక్క మరి నిర్గమకాండము 20వ అధ్యాయం అనగానే దేవాది దేవుడు మోషే భక్తుడికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో మనకందరికీ తెలిసిన మంచి ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ 20వ అధ్యాయము 4వ వచనంలో ఆ విగ్రహం ఉండకూడదని చెప్తూ దేని రూపమునైనను, అలాగే విగ్రహమునైనను, ఇంగ్లీష్లో కార్వ్డ్ ఇమేజ్ అంటే దేనిని చెక్కకూడదు, ఆర్ ఎనీ లైక్నెస్ ఆఫ్ ఎనీథింగ్. మరి ఇంగ్లీష్ వ్యూవర్స్ కూడా ఉన్నారు కనుక షార్ట్గా ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో కూడా చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కార్వ్డ్ ఇమేజ్ అనే ఆ యొక్క ఇంగ్లీష్ పదానికి హీబ్రూ పదంలో టేమూనా అనే పదము చూస్తాం. టేమూనా అనే పదాన్ని చూస్తాం. అంటే ఏంటి? ఎనీ లైక్నెస్ అంటే విగ్రహం అంటే నిజంగానే మనకు ఫిజికల్ స్ట్రక్చర్ మాత్రమే కాదు, ఎనీ లైక్నెస్, రిప్రజెంటేషన్ ఆర్ ఇమేజ్. ఇంకా కిందకెళ్తే సంథింగ్ పొజిషన్డ్ అవుట్ యాజ్ ఏ షేప్, ఎంబాడిమెంట్, మేనిఫెస్టేషన్. ఇది ఇంగ్లీష్లో మీనింగ్స్. తెలుగులో చెప్తాను. పోలిక అంటే మా దేవుడు ఇలాగ ఉండొచ్చు అనే పోలికను కూడా మనం చేసుకోకూడదు.
ఒకవేళ పోలికను చేసుకుంటే అది విగ్రహారాధనని ఈ టేమునా చెప్తున్నది. అలాగే రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం, అంటే మా దేవుడికి ప్రతినిధిగా ఈ వ్యక్తి ఫోటో ఉంది కాబట్టి, ఈ వ్యక్తి నమూనా ఉంది కాబట్టి ఇతను కూడా దేవుడే అని మనం అనుకుంటే అది కూడా తప్పే. ఇమేజ్, చిత్రము ఉండకూడదు, పటము ఉండకూడదు. నేను కదండి, బైబిల్ చెప్తున్నది. ఇమేజ్ ఉండకూడదు, దేవుని యొక్క ఇమేజ్ ఉండకూడదు, పటము ఉండకూడదు. షేప్, ఆకారము కూడా ఉండకూడదు. అలాగే మేనిఫెస్టేషన్, వ్యక్తీకరణ కూడా ఉండకూడదు. అంటే ఎనీ ఫామ్ అండి, ఎనీ కైండ్, ఎనీ ఫామ్ దేవాది దేవుడి రూపంలో ఇంకొకటి పెడితే, రీప్లేస్ చేస్తే అది విగ్రహారాధన అని ఈ 20వ అధ్యాయము 4వ వచనం చెప్తున్నది. అమ్మ బాబోయ్, మరి మనం అందరం కూడా గృహాల్లో యేసుక్రీస్తు ప్రభు ఫోటోని పెట్టుకుంటున్నాం కదా, అంటే అది విగ్రహమా? ఇంకొంచెం డీప్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరి గృహంలో ఫోటోలు ఉన్నాయి, అందరి గృహంలో రకరకాల ఫోటోలు ఉన్నాయి. మెడలోనికి వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభు, ఈ యొక్క మరి రింగ్స్లోనికి వచ్చేసాడు, అలాగే సిలువ ఇక్కడ చెవుల్లోనికి వచ్చేసాడు, ఒక్కొక్కసారి టీషర్ట్ల మీదకి వచ్చేసాడు యేసు ప్రభు, ప్యాంట్లలోనికి, రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభు ఫోటోని ఎక్కడో దగ్గర మనం తెచ్చి పెట్టేసుకుంటున్నాం. అయితే బాగా వినండి అమ్మ, అందరూ దయచేసి వినండి సార్, బాగా గ్రహించండి. ఆ ఫోటో విగ్రహము కానంత మట్టుకు, ఆ ఫోటో విగ్రహము కానంత వరకు ఆ ఫోటోతో ఏమీ తప్పు లేదు, భయం లేదు, పాపం లేదు. ఒకవేళ ఆ ఫోటో విగ్రహం అయితే అప్పుడు అది పాపము, అది వాక్యానుసారము కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న చెక్ లిస్ట్ చెప్తాను, అందులో ఒకవేళ మనం ఏదైనా కేటగిరీలో ఉన్నామేమో ఒకసారి చూద్దాం. అసలు మనం ఇంట్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ఫోటో అది విగ్రహముగా ఉన్నదా, మనకు తెలియకుండానే విగ్రహం అయిపోయిందా, ఒకసారి మనం చూద్దాం. దయచేసి మర్చిపోవద్దు, దేవుడు ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా సమరయ స్త్రీతో మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు చెక్ లిస్ట్ చూద్దాం ఒకసారి. ఫోటోకి లెఫ్టో రైటో కొంతమంది తూర్పు వైపున పెట్టుకుంటారు, మంచిదేనండి. తూర్పు వైపున లేదా పడమటి వైపున లేదా ఎక్కడో దిక్కునండి, ఎందుకులే ఎక్కడో దిక్కున ఒకవేళ ఆ ఫోటోకి నమస్కారం చేస్తే, దండం పెడితే అది విగ్రహము. ఎందుకంటే దేవుడు ఫోటోల రూపంలో ఉండడం, దేవుడు ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉంటాడు. మొన్న ఒక వీడియో చూస్తున్నాను, ఒక ఫాదర్, మరి ఫాదరో లేదా అంగీ వేసుకున్న పాస్టరో దేవుడు ఫోటోకి, చనిపోయిన వ్యక్తి ఫోటోకి ఆ హోలీ వాటర్ జల్లుతున్నాడు. నమస్కారం అందరికీ కూడా. ఇంకొంచెం ఎందుకు వెళ్తే ఫోటో వైపు తిరిగి, ఇప్పుడు నేను మీ వైపు తిరుగుతున్నాను కెమెరా వైపు, ఉదాహరణకి మా ఇంట్లో ఇటువైపు ఉన్నది అనుకుందాం యేసుక్రీస్తు ప్రభు ఫోటో, నేను కానీ ఇటు తిరిగి కానీ నమస్కరిస్తే అది విగ్రహము. ఎందుకంటే నేను ఇటు తిరిగి దేవుడికి నమస్కరిస్తూ ఉంటుంటే నా దేవుడు ఎక్కడ లేడు, నా దేవుడు ఎక్కడ లేడు, నా దేవుడు వెనకాల లేడు, నా దేవుడు ఇటువైపే ఉన్నాడని నేను దేవుణ్ణి ఆ స్థలానికి కన్ఫైన్ చేసేస్తున్నాను, అది విగ్రహము. అలాగే దేవుడి ఫోటోని దాన్ని మనం ఏ విధంగానైనా గౌరవిస్తే, అమ్మో దేవుడి ఫోటో ఉంది చెప్పులు వేసుకొని లోపలికి రావద్దు, అమ్మో దేవుడి ఫోటో ఉంది అక్కడ మీరు కాలు చాచుకొని కూర్చోవద్దు, అక్కడ దేవుడి ఫోటో ఉన్నది కాఫీ కప్పు పెట్టద్దు, టీ కప్పు పెట్టద్దు, టిఫిన్ తినద్దు. ఒకవేళ ఆ ఫోటోని గౌరవిస్తే, ఆ ఫోటోకి రెవరెన్స్ ఇస్తే అది విగ్రహారాధన. అలాగే ఆ ఫోటోని కానీ మనము గోల్డ్తో చేయించిన, యేసుక్రీస్తు ప్రభు గోల్డ్ ఫోటో అండి, గోల్డ్తో చేయించిన, ఆ ఫోటోకి డెకరేషన్ చేయించిన, ఆ ఫోటోకి మనము పేదలకు ఇవ్వకుండా ఎక్కువ ఆ డబ్బుని కేటాయించిన, దాన్ని మనము ప్రశస్తంగా చూసిన, అది విగ్రహము అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఫోటోను బట్టి ఒకవేళ, నెక్స్ట్ పాయింట్, ఆ ఫోటోను బట్టి ఒకవేళ దేవుడు మా ఇంట్లో ఉన్నాడు, మా గృహంలో ఉన్నాడు, మా చర్చిలో ఉన్నాడు, మా ఆఫీసులో ఉన్నాడు, నా బండిలో ఉన్నాడు, నా కారులో ఉన్నాడని గ్రహిస్తే, అనుకుంటే అది వాక్యానుసారం కాదు, విగ్రహారాధన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఆ ఫోటోను బట్టి మేము భక్తిపరులమని ఇతరులకి చూపించే ప్రయత్నం చేస్తే, దేవుడు ఫోటో ఉంటే భక్తిపరులు అయిపోరు. అలా చేస్తే
అది కూడా విగ్రహము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఫోటో మా ఇంట్లో ఉంది కాబట్టి, ఆ ఫోటో అంటే దేవుడి ఫోటో అండి. యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఇంట్లో ఉంది కాబట్టి మాకు కీడు రాదు, దరిద్రం రాదు, ఏమీ జరగదు, దెయ్యం రాదు అని అనుకుంటే అది కూడా విగ్రహము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేదా ఆ ఫోటోని ఎక్కడో వెలంక నుంచి ఎక్కడో తీసుకొచ్చి, లేదా వేరే దేశాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ ఫోటో మా ఇంట్లో ఉన్నది గనుక మాకు అన్నీ దీవెనలే, మాకు అన్నీ ఆశీర్వాదాలే, మాకంతా సంతోషమే, సమాధానమే అని అనుకుంటే అది విగ్రహారాధన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుని వాక్యముతో పోరాడారు. వాక్యముతో మరి ఆ యొక్క దేవుణ్ణి శోధించాడు ప్రభుని. తిరిగి వాక్యముతో మరి తిరిగి ప్రభువు జవాబిచ్చాడు, సాతాన్ని జయించాడు. పౌలు భక్తుడు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాడు. అలాగే మన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని క్రీస్తు చేసిన సూచక క్రియల్ని, మరణ పునరుద్ధానాన్ని వారు ప్రకటించారు. పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు ఆ యొక్క శక్తిని పొందుకున్నారు. డొనామిస్ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో. సో పెట్టుకోవచ్చు, లైక్ పూర్వీకుల ఫోటోలు పెట్టుకోవచ్చండి, పెట్టుకోవచ్చు, ఏం తప్పలేదు, పెట్టుకోవచ్చు. జస్ట్ పూర్వీకుల ఫోటోలు. కానీ ఒకవేళ ఆ ఫోటోని కానీ విగ్రహం చేస్తే మట్టుకు అది పాపము, అది శాపము, అది వాక్యానుసారము కాదు. దయచేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఫోటో చేసేసి ఒక ప్లేస్లో పెట్టేసి అదే దేవుడు అని అనుకోవద్దు. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, ఎక్కడైనా పలుకుతాడు, ఎలాగైనా పలుకుతాడు, ఏ సందర్భంలోనైనా మన ప్రార్థనకి జవాబిస్తాడు, మన మీద దృష్టి ఉంచుతాడు. గనక ఫోటోల విషయంలో ఈ ఆత్మీయ సత్యం కూడా మీరు తెలుసుకుంటారని నాకున్న జ్ఞానాన్ని మీతో క్లుప్తంగా పంచుకున్నాను. ఇది నా సలహా మాత్రమే. గాడ్ బ్లెస్ యు ఆల్.